ఈరోజు నేను ఒక వీడియో చెప్తా. పునుగులు పునుగులు అది కూడా మా విజయవాడలో. మా విజయవాడ అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి కొద్దిగా ఫ్యాన్ తగ్గి ఇక్కడ ఇవేంటి రెండు ఏది పునుగు ఏది కాంబో. సో అది కూడా అన్ని దగ్గర కాదు, ఒక్క దగ్గరే. అది మా మ్యారేజ్ జరిగింది కదా ఆ పక్కన. అయితే వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఒక 2 సంవత్సరాలు పెట్టారు. అక్కడ చాలా బాగుంటుంది. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఉండవు ఇట్లా. ఇప్పుడే నిద్రలేసారు పండు. సో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నాకు చాలా నచ్చుతుంది. నేను చాలా మిస్ అవుతాయి ఇక్కడికి వచ్చినప్పుడు. పునుగులు అవే. బట్ ఇప్పుడు ఫ్యాన్ తగ్గిలేవు కదా నువ్వు అసలు. కాస్త తగ్గి ఏం కాదు. పునుగు బజ్జీ చట్నీ. సో అవి హైదరాబాద్ వెళ్ళిపోయే ముందు రోజు కూడా తెచ్చాడు ఇలానే. అప్పుడు బాబుకి పాలిస్తున్నా, కొద్దిగా ఓపెన్ చేయమంటే చేయలేడు. చేసి కూడా దూరంగా పెట్టేశాడు. అప్పుడు ఇవాళనే పక్కన పెట్టేస్తే తర్వాత 8 o'clock ఎప్పుడో తిందామని చూస్తే చట్నీ పాడైపోయింది. సో మళ్ళీ ఈరోజు వచ్చింది. నీకు చట్నీ లేనిది ఇవ్వాలి పండు. అన్నిటికీ చట్నీ అంటుంది. ఏది ఇవ్వను నీకు ఊరికే ఆడుకోవడానికి. తింటావా? ఆకలి అవుతుందా నీకు కూడా? ఆకలి అవుతుందా? సో ఇది కాంబో. నిజంగా ఎక్కడ ఉండవు. ఇస్తా. ఈ 2 కాంబోలేనా? ఉత్త పునుగులు కూడా తెచ్చావా? అయితే ఉత్త పునుగులు ఇస్తా బాబుకి. బట్ ఎడ్డి తినదంట. ఏం తెలుసు నీకు మరి? పండు ఇస్తా నాగు. ఫుల్ చట్నీ లేనిది ఇస్తా. ఇదిగో చూస్తున్నా, కాస్త మింగుతాడు. లేదా నీ చేతులు కడిగినవైతే దాని మధ్యలో పెట్టు. సిగరెట్ తాగి వచ్చావు కదా ఇప్పుడే. ఎలా దీన్ని మధ్యలో పెట్టాలి? నా చేతికి చట్నీ అంటుంది. పుచ్చుకుంది. ఈ లోపల వైట్ పెడుతున్నా పండుకి. ఉదయం పెట్టచ్చు కదరా, నేను తింటా. ఇదిగో పునుగు లోపల మెత్తగా తింటున్నాడు. పిల్లల ఆకలితుంటే తల్లి ఇట్లా తింటుంది చెప్పండి ఎవరైనా. ఇదిగో ఈ వైట్ తింటున్నాడు. నా చేతులు బాగాలేవు, కడుక్కోవాలి. చూడరా మీ నాన్న ఎప్పుడు అంతే పండు. ఫుడ్ విషయంలో ఈవెన్ ఐ కాంట్ వెయిట్. ఐ వాంట్ ఈట్ మీన్స్ ఐ వాంట్ ఈట్. చూపిస్తా. కనబడట్లే. ఒక మనిషి పట్టుకుని వీడియో తీస్తే బాగుంటుంది, కానీ ఈ మనిషి తీయదు. వీడియో చేస్తూ చట్నీ పాడైందో బాగుందో చూడకుండా తినేసా. ఇంకో చూసి చెప్తా. ఒక నిమిషం టైం వస్తే. గట్టిది పెట్టద్దు, లోపల ఉన్న మెత్త పీసే పెట్టాలి. అలా చట్నీ అంటని పెట్టాలి. ఎందుకు ఇలా పోయిన చట్నీ ఇస్తున్నాను? ఎక్కడ? ఎక్కడ ఉన్నాయి? ఇస్తా. చట్నీ ముట్టేశాడు. ఒంటికి రాసేసుకున్నాడు. ఇప్పుడు నాప్కిన్ అక్కడ ఉంటే ఇంకా వీళ్ళు KFC కూడా తెచ్చుకున్నారు.
చేతులు బాతుడు చట్నీ ముట్టేసి ఒంటికి రాసుకున్నాను. ఇగో నీకెందుకు రా ఇటు పెడుతున్నా కదా. ఇగో ఇగో పునుగు. ఓకే 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 పండు, ఓకే పునుగు. ఓకే 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 పండు. ఓకే. ఇదిగో. అరే ఎందుకురా, నేను పెడుతున్నా కదా, ఇటు రారా. ఇది పట్టుకో, ఇది పట్టుకో. ఏ గట్టి అవి పైన అది పెట్టద్దు. పైన ఎందుకు పెట్టా? తిను. చట్నీ ముంచాలా ఏంటి నీకు కూడా కనబడుతుందా ఇప్పుడు? ఎప్పుడైనా మన ఇండియన్స్ చూసి వేరే దేశాలలో కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏం తిన్నా పచ్చి ఉల్లిపాయ ముక్కలు నంచుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్. ఏయ్ నోట్లో చప్పరిస్తుంది. ఇదంతా తీసేస్తే బాగా అనిపిస్తుంది. బాబు ఒకసారి బాబుని పట్టుకు ఇదంతా తీసేస్తా. కూర్చోబెట్టేసి పునుగులు. ఏ చట్నీ ఉన్న పునుగులు తీయకు. ఇట్లా. అదే బాబు ఇగో పునుగు. పండు. ఓ చట్నీ అంటుంది దీనికి. నేను అట్లా స్వార్థపడను. అవి ఎప్పుడు నేను చూపిస్తా వీడియోలో, కానీ అవి మాత్రం ఎప్పుడు నన్ను చూపించాడు. 1 2 3 4 5 6 వద్దు. చట్నీ ముంచుతావా? వద్దు విసురుతున్నాడు చూడు. ఇప్పుడు ఈ బాబు ఈ పునుగు చట్నీలో ముంచాలట. పట్టుకో, ముంచుదు, ఆగు, పట్టుకో. ఇఫ్ యు అన్న బూబు తినేస్తున్నాడు అక్కడ. అచ్చచ్చచ్చా అన్ని పీకెత్తున్నాడే. అబ్బబ్బా, అరే రే. పండు అస్సలు ఆగట్లేడు అల్లాడు. బొమ్మలు దా. ఇంకో బయట కూర్చొని తినిపోన్నాడు. నువ్వు వెళ్ళిపో, బయట కూర్చొని తినిపో. తినిపించమన్నా కదా పిల్లోడు. తినట్లేదు ఆడు, ఊసేస్తున్నాడు. ఓకే, ఇంతసేపు పునుగులు తిన్నా కదా, ఇప్పుడు నెక్స్ట్ కట్టం. వేర్ ఇస్ పండు, వేర్ ఇస్ పండు. నాకు లైఫ్లో నచ్చిందంటే చెప్పనా, అల్లం, వెల్లుల్లి పీసెస్ పేస్ట్. ఓకే, ఇప్పుడు అందరూ కామెంట్ పెడతారు అవినాష్ కూడా నచ్చడు కదా. అవినాష్ కూడా నచ్చడు, అది వేరే కథ. బజ్జీ తింటావా? తిను. నాకు వద్దే. అరే ఏంట్రా ఇది వచ్చింది? చట్నీ అంటుంది. పిల్లోడు చూస్తున్నాడు, గమ్ముకున్నాడు, ఆగొచ్చు కదా. ఆపురా.
వాటర్ 2 పీసెస్ ఇసురు బాల్ వేసినట్టు ఇసిరేరా అదే దానికి ఏం తినిపించద్దు నేను ఇసిరే. నాకు తినిపిస్తాడు మా అబ్బాయి ఇప్పుడు. ఇసురే. నేను చూపిస్తా. పండు నాకు పెట్టమ్మా. కనపడుతుంది వీడియోలో. బ్రష్ కూడా చేయలేదు నాన్న ఈరోజు. ఈరోజు అయితే నిజంగా బ్రష్ చేయాలి. క్రిమినల్ వెళ్ళిపోతారు చేతులకి. అరే రారా నువ్వు. నీకైతే కడుపు అంతా ఖరాబ్. ఇక్కుబు ఇక్కుబు బూమ్ బూమ్ పండి. డైటింగ్ చేసి కడుపు మార్చుకుని సన్నగా కనిపెట్టే దాంట్లో ఆనందం ఉంటుంది కాదన్నట్లో. కానీ పనులు పట్టుకో, కడుపుకు నచ్చింది తిని హ్యాపీగా తిన్నామన్న ఒక ఫీల్ ఉంటుంది చూడు. దట్ ఈస్ గ్రేట్. అరే బయట కూర్చొని తినిపోవే, ఎన్నిసార్లు పట్టుకొని లేచిపోవచ్చుగా ఇక్కడ నుంచి. సరే